బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్తో సహా 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ నితీష్ కుమార్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ తదితరులు పాల్గొన్నారు. నితీష్తో పాటు 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి, దిలీప్ జైస్వాల్, మంగల్ పాండే, రామకృపాల్ యాదవ్, అరుణ్ శంకర్ ప్రసాద్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, బీజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, లేపీ సింగ్, సునీల్ కుమార్ల చేత గవర్నర్ అమాత్యులుగా ప్రమాణం చేయించారు. ఎల్జేపీ రామ్ విలాస్ పాసవన్ నుంచి 2, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన 1, హిందుస్థాన్ అవామ్ మోర్చా నుంచి 1 మంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణం అనంతరం ప్రధాని మోదీ గాజ్మా స్టైల్లో తువాలు ఊపుతూ శ్రేణుల్లో జోష్ నింపారు. బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన నితీష్ కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నితీష్ కుమార్కు అనుభవం కలిగిన నాయకుడని తెలిసిన ప్రధాని సుపరిపాలనలో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని ఎక్స్లో పోస్టు చేశారు. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. అటు ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలలో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ను స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. ఈ నెల 6, 11న 2 విడతలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలలో పోటీ చేసి 202 చోట్ల గెలిచింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 స్థానాలలో గెలుపొందాయి.